రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో సిద్దిపేట జిల్లా రైతులకు సాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. నీళ్లు లేక పొట్టదశకు వచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. మరో దారి లేక వరి పొలాలను పశువులకు ఆహారంగా మారుతున్నాయి. రైతులు పంట పొలాలను పశువులకు, గొర్రెలకు, మేకలకు మేత కోసం విడిచిపెడుతున్నారు. సిద్దిపేట జిల్లా రైతుల దయనీయ స్థితిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న దుస్థితికి ఇప్పుడు ఒక నిదర్శనం మనం చూడబోతున్నాం. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం మరపడగ ప్రాంతానికి సంబంధించిన రాంపల్లి అనే ఒక గ్రామం ఇది, చిన్న కుగ్రామం ఇది. ఇప్పటికే ఈ గ్రామానికి సంబంధించిన దాదాపు 500 ఎకరాల భూమి ఇక్కడ ఎండిపోయినట్టుగా మనకి ఇక్కడ రైతులు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. ప్రస్తుతం మనం ఒక రైతుకు సంబంధించిన భూమిలో ఉన్నాం. ఇప్పటికే ఈ పొలం ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత వాళ్ళు ఇక చేసేది లేక నీళ్ళంతకు ఎండిపోవడంతో ఈ పొలాన్ని గొర్రెలను మేపడం కోసం వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక చర్యల ఫలితంగా ఇవాళ ఒక రైతుకు సంబంధించిన పంట పొలం దాదాపు ఒక్కో ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలు వేసుకొని ఆ పంట వస్తే తమ కుటుంబాన్ని పోషించుకోవాలనే ఒక లక్ష్యంతో ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి కష్టపడేటువంటి పంట పొలాలు కళ్ల ముందే ఎండిపోతుంటే వాళ్ళు దుఃఖపడుతున్నటువంటి సందర్భం ఇది. ఈ సంఘటనే మనం ఈ ప్రాంతంలో నీటి దుర్భిక్ష పరిస్థితికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ రైతు కూడా ఉన్నాడు. ఆయన ఎందుకోసం ఈ వదిలిపెట్టాడో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏం పేరండి? పేరు? నా పేరు నరసింహారెడ్డి. నరసింహారెడ్డి. ఎంత పొలం ఉంది నీకు? 4 ఎకరాలు సార్. 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు. 4 ఎకరాలు ఇప్పుడు ఎంత ఎండిపోయింది? మొత్తం 3 ఎకరాలు ఎండిపోయింది సార్. కొంత ఆడించాలి అందాక మాదే ఇది నాది అంత ఎండిపోయింది సార్. మొత్తం ఇల్లు కూడా వాడతలేదు. ఇది కూడా ఒక్క జయ కూడా వాడతలేదు సార్. అంత పోయింది. ఇప్పుడు దీనికి ఎందుకు ఇచ్చిపెట్టినా మరి? ఇక నీళ్ళు లేక మరి ఏం చేయాలి దానికి? గొర్రెకి ఇచ్చిపెట్టినా, అది కూడా ఇచ్చిపెట్టినా సార్. అంత పోయింది. అంత పోడు. అది కూడా పోయింది. నీళ్ళే బొట్టు నీళ్ళే మొత్తం నిండియాలి. మొత్తం ఏం లేకుండా పోతుంది. అంత పోయింది. వర్షాలు బాగా పెట్టినాం. ఆయన అది కూడా పోయింది. 2 గంటలు ఇప్పుడు 5 గంటలకు పెట్టినాం. మీ దోయినా ఇప్పుడు రోడ్డు కాడ దోయ కూడా వాళ్ళు ఇవాళ 5 గంటలు ఇచ్చి నడిపిస్తే కరెంట్ మొత్తం పోతుంది సార్. ఫుల్ వారింది, మొత్తం వారింది. నాటేసినాం. వేసినాం. ఈ సంవత్సరం అయిపోయింది సార్. కాలువలే ఏది లేకనే గొర్రెలు నీళ్లు కూడా లేవు, గోదలకు నీళ్లు కూడా లేవు. మనుషులకే ఏమున్నా మనుషులకే కానీ గొర్రె వరకు కూడా లేవు, గోదల వరకు లేవు. మేము శ్రమ పడుతున్నాం. మాకు అక్కడ నీళ్లు వచ్చడం లేదు. అక్కడక్కడ కాలువలు చెర్రపోనా మొత్తం కుంటలు నిండాయి. మాకు లేవు. అట్లా ఇక మాకు నీళ్లు లేకనే మాకు ఇబ్బందులు. అప్పుడు జర కాలాలు అయినాయి, కొంచెం నీళ్లు ఇడిచిర్రు. అక్కడక్కడ ఇడిచినా కానీ మాకు జర కొంత తాపం ఉండే కానీ మాకు ఇప్పుడు ఏ కళ్ళు లేవు. నీళ్లు లేక మాకు చాలా అఘోరం అయిపోతుంది. బోర్లు వేసినా కూడా బోర్లు పడతలేవు. అక్కడో బోర్ వేసిన అది వాళ్ళే, ఇక్కడో బోర్ వేసిన 400 ఫీట్లు వేసినా కూడా 400 చిల్లర వేసినా కూడా పడతలేవు. నీళ్లు లేక భూమిలో పదన లేక అట్లా మాకు మొత్తం ఘోరంగా జరిగిపోతుంది. మాకు ఇక్కడ మాకు నీళ్లు కుంటలు చెరువులు ఏం లేకుంటున్నాయి. కొద్దిగా ఉన్నా కానీ అవి కూడా ఎండిపోయినాయి. ఏం నీళ్లు లేవు. మాకు కావాల్సింది కాలువలు నీళ్లు కావాలని మేము గది కోరుకుంటున్నాము. ఇప్పుడు కాకుండా ఈసారి పోయినా మళ్ళీసారి వరకన్నా కవర్ అవుతుందామని దాని ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మాకు కావాల్సింది మీరు ఇచ్చే కరెంటు కాదు, మీరు ఇచ్చే నీళ్ళు మాకు వచ్చే నీళ్లను మాకు ఇడిస్తే మీ దగ్గరికి మేము వచ్చేవాళ్ళం కాదు, మా దగ్గరికి మీరు వచ్చేవాళ్ళు కాదు. ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకున్నట్లయితే వీళ్ళకు కరెక్ట్ నీళ్ళు ఇచ్చి వీళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ మీరేమంటారు? మాది 4 ఎకరాల పొలం సార్. అంత ఎండిపోతుంది. ఒక దొయ్య కూడా వార్తలేదు. అంత ఎండిపోతుంది. ఏడ్సుడే ఉంది. మాకు ఏం లేదు. ఇక వ్యవసాయం మేము చేసుకునేదే వ్యవసాయం. అట్లా ఎండిపోతుంది. కళ్ళకు రక్తం వస్తుంది. 1.5 లక్ష పెట్టుబడి పెట్టినాం. అది ఎందుకు ఫలితం? మాకు నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు నీళ్లు సౌకర్యం చేయాలి. ఈ పరిహారం కూడా ఎంతో కొంత మాకు అది చేయాలి. అంత ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు కష్టం అది చేసుకోవాలి. వాళ్ళు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. అన్నిటికీ ఇరువరకు పారుతుందనే మేము 4 ఎకరాల పొలం వేసినాం. అంతే ఎండిపోయింది. పారుతుందనే ఆశ పెట్టుబడి పెట్టి కైకిళ్ళు పెట్టి 500-600 పెట్టి వేపించినాం. వేపిస్తేనే ఇట్లుంది. పారతలేదు. గుత్తాకిచ్చి వేపించినాం. 30,000 కూలకే అయినాయి. 30-40 వేలు. దున్నుకానికి 50,000 అయినాయి. ఇవన్నీ పెట్టుబడి పెట్టి ఏం ఫలితం ఉన్నది? మాకు వ్యవసాయదారులకు ఆదుకోవాలి ప్రభుత్వం. అది ఇది ఇక్కడ రైతుల పరిస్థితి. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు.
గత 4-5 ఏళ్లుగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. అటు తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి దేవాదుల ద్వారా తపాసుపల్లి రిజర్వాయర్కి నీళ్ళని పంపింగ్ చేయడం, అక్కడి నుంచి ఈ మండలానికి సంబంధించిన చెరువుల్ని కుంటలు నింపిన ఫలితంగా గత 4-5 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకున్నటువంటి పరిస్థితి. అదే ఆశతోటి ఈసారి కూడా నీళ్లు వస్తాయనే ఒక ఆశతోటి మేము పంటలు వేసుకున్నాం. కానీ సరిగ్గా పంటలు కోతకు వచ్చే సమయానికి, పొట్టకు వచ్చేటువంటి సమయానికి పంటలు ఎండిపోయేటువంటి ఒక దుస్థితి నెలకొంది. ఒకవైపేమో భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటిపోతున్నాయి, ఎండలు తీవ్రమవుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఇక్కడ చెరువుల్లో కుంటల్లో నీళ్లు లేని ఫలితంగా బోర్లు కూడా పోయినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఫలితంగా పంటలన్నీ ఎండిపోయేటువంటి దుస్థితి ఇక్కడ నెలకొందని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, రైతుల జీవితాలను దృష్టిలో పెట్టుకుని తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి కానీ, అవసరమైతే ఇటు మలనసాగర్ రిజర్వాయర్ నుంచి కానీ ప్రత్యేకంగా నీళ్లు విడుదల చేసి ఆదుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ రాంపల్లిలో కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, రాంపల్లి.